మద్యం కేసులో అరెస్ట్ అయి దాదాపు 100 రోజులు జైల్లో ఉన్నటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అండ్ గోవిందప్ప బాలాజీలకు ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఆ డిఫాల్ట్ బెయిల్ రద్దు చేయండి అని చెప్పి ప్రభుత్వం విచారణ సంస్థ హైకోర్టుకి వెళ్తే ఆశ్చర్యకరంగా హైకోర్టు వాళ్ళకి డిఫాల్ట్ బెయిల్ రద్దు చేసి ఈ నెల 26వ తేదీలోపు మీరు సరెండర్ అవ్వాలి, తర్వాత రెగ్యులర్ బెయిల్ అప్లై చేయండి, రెగ్యులర్ బెయిల్ విచారించి మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోండి అని చెప్పి హైకోర్టు చెప్పడం నాకు నిజంగా చాలా అనూహ్యంగానే అనిపించింది. ఒకసారి బెయిల్ ఇచ్చిన తర్వాత ట్రయల్ కోర్టు మరి వాళ్ళని అవి ఏమీ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు ఆ బెయిల్ ఎందుకు రద్దు చేశారో తెలియదు, పోనీయండి. ఈరోజు వాళ్ళు సరెండర్ అవ్వాలి. ఈ క్రమంలో వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళేది ఇంతకుముందే హైకోర్టు ఆ తీర్పు రాగానే హైకోర్టు తీర్పు మీద వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వాళ్ళ పిటిషన్ను తాజాగా విచారించినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్జీలతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం వీళ్ళు సరెండర్ కావాల్సిన అవసరం లేదు, ఫస్ట్ ఈ విచారణ ఎంతవరకు జరిగింది, ఇంకెన్ని రోజులు విచారణ చేస్తారు, విచారణ అప్డేట్స్ ఏంటి, మీరు ఏం ఫైండ్ అవుట్ చేశారు, సో దాని మీద మీరు 10 రోజుల్లో కౌంటర్ వేయండి అని విచారణ సంస్థను ఆదేశించింది. తర్వాత మీరు ఈ నిందితులుగా ఉన్న వీళ్ళని మీరు రీజాండర్ వేయండి అని చెప్పి వీళ్ళకు ఆదేశాలు ఇచ్చారు. తదుపరి విచారణ డిసెంబర్ 15కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. సో సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు అంటే ఆ బెయిల్ అలాగే ఉంది తదుపరి విచారణ వరకు, డిఫాల్ట్ బెయిల్. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా చాలా కీలకం. అసలు మనకు ఒక స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు ప్రధానమైన మన రాజ్యాంగం కల్పించినటువంటి ప్రధానమైన హక్కే లిబర్టీ. వాళ్ళు ఇప్పటికే 100 రోజుల పైగా జైల్లో ఉన్నారు. ఇంకెన్ని రోజులు జైల్లో పెట్టాలి, ఎన్ని రోజులు వాళ్ళ హక్కును హరించి వేస్తారు, మీరు ఎన్ని రోజులు విచారణ చేస్తారు, ఇంకా వాళ్ళని కస్టడీలో పెట్టి మీరు ఇంకేం విచారణలో తేలుద్దాం అనుకుంటూ ఉన్నారు. ఈ అన్ని విషయాలను కూడా మాకు ఒక నివేదిక రూపంలో ఇవ్వండి అని చెప్పి హైకోర్టు అడిగింది సిట్ని. సో తదుపరి డిసెంబర్ 15వ తేదీ విచారణ ఉంది. సిట్ ఏం నివేదిక ఇస్తారు సుప్రీంకోర్టుకి, ఇన్ని రోజులు వాళ్ళు ఈ విచారణలో ఏం తేల్చినారు, ఇన్ని రోజులు జైల్లో పెట్టి వాళ్ళు సాధించిందేంటి, ఈ అన్ని విషయాలు కూడా తేలాలి. విచారణ సంస్థతో కనుక సుప్రీంకోర్టు ఏకీభవిస్తే అప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. బట్ ఇప్పటికైతే ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ హైకోర్టు రద్దు చేసిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు స్టే చేసింది. సో వాళ్ళు ఎక్కడ సరెండర్ గారు ఆ డిఫాల్ట్ బెయిల్లోనే కంటిన్యూ అవుతారు. సో మెయిన్ బెయిల్ వాళ్ళు ఒక రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా ఇక్కడ అప్లై చేసుకొని దాని మీద కూడా వాళ్ళు ప్రయత్నాలు చేయొచ్చు.